పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ పాక్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్ ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటామన్న ఐఎస్పిఆర్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు దీంట్లో ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిరంటే తమ కళ్ళ ముందటనే వాళ్ళ భర్తలను హతమార్చి మహిళల నుదుట బొట్టు తీసేసారు కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టిలు. రాత్రి 1:40 ప్రాంతం లోపల ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లోపల 9 స్థావరాలపైన జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి స్థావరాలపైన ఎయిర్ టు సర్ఫేస్ సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇక్కడే ఉండి అక్కడ మన స్పాట్ను గమనించి దాన్ని స్పాయిల్ చేయడము ఈ సర్జికల్ స్ట్రైక్ యొక్క ఉద్దేశం. దీంట్లో భారత్ నిన్న సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దాదాపుగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసిరు. ఇది రాత్రి 1:44 ప్రాంతం లోపల ఈ స్ట్రైక్ జరిగింది. ఓ పక్కన మాక్ డ్రిల్ నిర్వహిస్తాం అని చెప్పేసి దేశవ్యాప్తంగా దాదాపుగా 200కు పైగా జిల్లాల లోపల ఈ మాక్ డ్రిల్ను నిర్వహించబోతా ఉన్నారు. హైదరాబాద్ లోపల సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతం లోపల ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తమై వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలో చెప్పే ఉద్దేశమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం. ఇటువైపు ప్రజల్ని అలర్ట్ చేస్తూనే రాత్రి 1:44 పాకిస్తాన్ పైన దాడి చేయడం జరిగింది. దాడి చేసి 9 టెర్రరిస్ట్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇది నేడు హైదరాబాద్ లోపల మాక్ డ్రిల్ 244 జిల్లాల లోపల ఆపరేషన్ అభ్యాస్ పేరుతోటి ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని ఇక్కడ పాకిస్తాన్ ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ టార్గెట్ చేసి 9 స్థావరాలను నేలమట్టం చేసింది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలను వెల్లడించనున్నది. దీనికి సంబంధించి మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ చెప్తా ఉన్నది. ఇంకో పక్క ఐక్యరాజ్య సమితి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది తన తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, ఖచ్చితంగా సంయమనం పాటించాలంటూ కూడా ఐక్యరాజ్య సమితి చెప్తూ వస్తున్నది. ఇది ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తంగా ఒక గగనతలం దాటకుండానే ఇక్కడి నుంచి అక్కడ డిసైడ్ చేసి అక్కడ స్పాయిల్ చేయడం దీని యొక్క ఉద్దేశం. మొన్న పహల్గామ్ దాడికి ధీటుగా భారత్కి మొత్తం దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రాత్రి జరిగినటువంటి ఈ దాడులకు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా పాకిస్తాన్కి ఇప్పటికే అటు అన్ని విధాల భారత్ నుంచి నీటిని అదేవిధంగా ఇక్కడి నుంచి ఎగుమతులకు సంబంధించినటువంటి వస్తువులను కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది. అటు ఆర్థికంగా అటు పాకిస్తాన్ను నష్టపరచడం భారత్ యొక్క ఉద్దేశంగానే కనబడ్డది. దీనికి భారత ప్రజల నుంచి పూర్తిగా మద్దతు కూడా లభిస్తూ ఉన్నది.